మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మృతి చెందారు. ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం సాయంత్రం అత్యవసరంగా తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మన్మోహన్ సింగ్ పుట్టింది 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గాహ్ గ్రామంలో. IMF, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు. రాజకీయాల్లో, దేశ ఆర్థిక వ్యవస్థలో తన మార్కు చూపారు మన్మోహన్ సింగ్. ఆయన చదువు విషయానికొస్తే 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో DPhil పూర్తి చేశారు. ఇక ఆయన కెరీర్ విషయానికి వస్తే పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు మన్మోహన్ సింగ్. మొదట లెక్చరర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు. 1960లో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారునిగా పనిచేశారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరి అంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, ప్రధానమంత్రికి సలహాదారునిగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పలు కీలక పదవుల్లో రాణించారు మన్మోహన్ సింగ్. 2004లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2009లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడే మన్మోహన్ సింగ్ అందరితో కూడా చాలా తక్కువగా మాట్లాడేవారు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారుగా 15,77,00,000. ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ఫ్లాట్ కూడా ఉంది. ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి దేశానికి సేవ చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి క్రంచ్ టీవీ తరపున అశ్రునివ్వాలి.